మనము అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా? ఇంతమంది మహిళలు ఈరోజు కూటమి దాడుల్ని తట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చారంటేనే మనం జగనన్నని 2029లో సీఎం చేసేసాము, ఆ సక్సెస్ మీటే ఏమో ఇది అన్నంత చక్కగా ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. సో ముందుగా ఇంత ఓపికగా ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఏ గడప దగ్గరికి వెళ్ళినా సరే మన గర్వంగా ఓటు అడిగే హక్కు జగనన్న మనకు కల్పించాడు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం జగనన్న సైనికులమని గర్వంగా చెప్పుకోవచ్చు. గెలిస్తే పక్కన ఉండడానికి, ఓడిపోతే పక్క పార్టీలో వెళ్ళడానికి మేమేమి తక్కువ కాదు, కరుడుగట్టిన జగనన్న సైనికులమని ఈరోజు కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రూవ్ చేస్తున్నారు. నిజంగా కాలం ఎగలేసుకునే ఏ పల్లెకైనా వెళ్ళి చూడండి, ఈ జగనన్న పరిపాలనలో ప్రతి పల్లె కథ మారింది. ప్రతి గడపలో కూడా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు అందించారు. లక్షల కోట్ల రూపాయలతో డీబీటీ ద్వారా చేయూత, ఆసరా, అమ్మఒడి, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన ఒక్కటేమిటి ప్రతి వర్గానికి కూడా మేలు చేశారు. విద్యా వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పాలన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మరొక 10 తరాలు కూడా చెప్పుకునే విధంగా పరిపాలన చేసి చూపించారు. కాబట్టే ఈరోజు గర్వంగా జగనన్న పరిపాలన గురించి మనం చెప్పుకోవట్లేదు, కూటమిలో ఉన్న ప్రతి గడప చెప్తుంది. కూటమికి ఓటేసిన ప్రతి గడప బాధపడుతుంది. అయ్యో జగనన్న టైంలో ఇన్ని సంక్షేమ పథకాలు మనల్ని గడప తట్టి అందించిన ఆ గొప్ప వ్యక్తిని ఈరోజు మనం అధికారానికి దూరం చేశాము అని ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలన చూసిన తర్వాత ప్రతి మహిళ, టీడీపీలో ఉన్న మహిళలు సైతం ఈరోజు బాధపడుతున్నారు. అంతగా ఆర్థిక చేయూతను అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు అంటే, మన పాత కాలంలో ఒక పాట ఉండేది, ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం. మావి చిగురు తినగానే కోవిల పలికేది, గుర్తుందా? ఈరోజు నిన్న మొన్న మన జగనన్న ప్రెస్ మీట్ వినుంటారు అందరు కూడా. మావి గన్ననగానే కూటమి బెదిరింది, మావి గన్ అనగానే కూటమి బెదిరింది. అది జగనన్న విజన్ అంటే. విజన్ అంటే తక్కువ డబ్బుతో ఒక క్యాపిటల్ని ఎలా చేసి చూపించాలని ఒక్క మాటలో చెప్పారు. చూసారా, కూటమి కూసాలు ఈరోజు కదిలిపోతున్నాయంటే జగనన్న 29లో సీఎం అయ్యారని మనం కాదు ఇప్పుడు కాలర్ ఎగరేసి చెప్పేది, టీడీపీలో ఉన్న కూటమి నాయకులు చెప్తున్నారు. కాబట్టే ఈరోజు అమరావతికి గెజిట్ చేశారంటే అర్థం ఏంటి? సో 2028కి అమరావతి క్యాపిటల్గా చేసేస్తానని ఒక పక్క చెప్తూ ఉన్నారు, కానీ ఒక పక్క గెజిట్ చేస్తున్నారు. జగనన్న ఒక్కడిగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా జగనన్నని ఇబ్బంది పెడితే ఒక్కడిగా మొదలుపెట్టి అధికారం చేజిక్కించుకున్నారు. 151 సీట్లతో ముఖ్యమంత్రి స్థానం అయిన వ్యక్తికి ఈరోజు 11 సీట్లతో ముఖ్యమంత్రి ఇవ్వడానికి మనందరి ఆశీస్సులు ఉండవా? మనందరం తోడుండవా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ 2014లో ఏ విధంగా అయితే బాబు మార్కు మోసానికి బలయ్యారో మళ్ళీ 2024లో అదే మోసానికి ఆడబిడ్డలు బలయ్యారు. ఖచ్చితంగా 2019లో జగనన్నకి ఏ విధంగా అయితే తిరుగులేని తీర్పునిచ్చారో 2029లో కూడా ఆ తీర్పు ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. వేదిక మీద ఉన్న ఇక్కడ ముగ్గురిని చూస్తే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలకు పెద్దపీట వేస్తూ 50% రిజర్వేషన్ కల్పించారు. కాబట్టి ఈరోజు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు మన జిల్లాలో మహిళా స్థానానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాగే ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న 2019లో 10కి 10 స్థానాలు ఏ విధంగా కైవసం చేసుకున్నారో రాబోయే ఎలక్షన్స్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మళ్ళీ కూడా 11 స్థానాలు అదే విధంగా కైవసం చేసుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్ను పంపించారు. రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా. సో ఈరోజు కాకాని పూజిత గారు ప్రతి గడపను తట్టే విధంగా మహిళలు
ఈరోజు పదవి చేపట్టిన అనతి కాలంలోనే 2 సదస్సులు మననే అంటే నెల జరగకముందే మార్చి 8 మనందరం మీట్ అయ్యాం, మళ్ళీ ఈరోజు మీట్ అయ్యాం. సో ఎంత స్పీడ్గా తను వర్క్ చేస్తుందంటే యువతకి అవకాశం ఇస్తే ఏ విధంగా పనిచేస్తారని కాకాను పూజిత గారు రేపు రాబోయే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు పూజిత గారి అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నాట్ లీస్ట్ అని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వరుదు కళ్యాణి గారి గురించి నేను చెప్పక్కర్లేదు. మన అందరం శాసనసభలో చూసుంటాం. సో ఈ కష్టకాలంలో జగనన్నకి అండగా శాసన మండలిలో తన గొంతుని ఆయుధంగా వినిపిస్తున్న ఏకైక వ్యక్తి మన వరుదు కళ్యాణి గారు. మన మహిళ. సో ఒక మహిళ శాసన మండలిలో అటు శాసన సభలో కానీ మండలిలో కానీ ఎదుర్కొనలేము అని ఈరోజు శాసన మండలిలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా ఏ విధంగా అయితే వరదు కళ్యాణ్ స్పీచ్కి క్వశ్చన్కి ఆన్సర్స్ చేయలేకపోతున్నారు. ఈరోజు మేడం ఏదైతే తన మాటని ఆయుధంగా అంటే స్పష్టంగా ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఈరోజు మనకి ఈ జిల్లాలో ఇచ్చిన కమిటీల్లో ఉన్న పర్సన్స్ అందరూ కూడా అదే విధంగా మన వాయిస్ని మనమే ఎవరిని కాంట్రవర్సీలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మళ్ళీ ప్రతి గడపలో కూడా గుర్తు చేస్తే చాలు. సో మన ఆయుధం మన చేతుల్లో ఉంది. మన సెల్ ఫోన్లోనే కాకానన్న మాట్లాడిన స్పీచ్ కానివ్వండి, లేదంటే మన పూజితమ్మ మాట్లాడిన స్పీచ్ కానివ్వండి, వరదు కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ కానివ్వండి, మన జగనన్న మాట్లాడిన స్పీచ్ కానివ్వండి, వీటన్నింటిని కూడా మన గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే చాలు. సో మన ఫోన్ని ఆయుధంగా చేసుకొని రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ జగనన్నని ఈసారి మన సీట్లు పెరుగుతాయి అంటున్నారు కాబట్టి 263, వై నాట్ 175 కాదు, వై నాట్ 263 మన టార్గెట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం జగనన్న కోసం ఒక్కరు పదై కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మహిళ కేవలం ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తుంది. మన వైఎస్ఆర్సీపీ పార్టీని అన్యాయం చేశారు, మోసం చేసి గెలిచిన ఈ కూటమి పాలనని బద్దలగొట్టి మళ్ళీ జగనన్న సీఎం చేసుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో నడుస్తున్న ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి ప్రతి మనిషికి పాదాభివందనం అమ్మ. ఈరోజు మహిళా శక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మహిళలు ఈరోజు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో కూటమి పాలన గురించి మాట్లాడుకో తప్పట్లేదు. మహిళలు ఎంత గొప్పగా బతికారో జగనన్న పాలనలో, కూటమి పాలనలో బాధేస్తుంది, సిగ్గేస్తుంది. కొన్ని విషయాలు అయితే బయటికి చెప్పుకోలేము, అంత ఘోరంగా ఉంది మహిళల పరిస్థితి. బయట జిల్లాలు వదిలేయండి, రాష్ట్రం మొత్తం వదిలేయండి, మన నెల్లూరు జిల్లాలో నాన్న సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కనీసం అతను ఎవరైనా ఎమ్మెల్యేనా, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషా, లేకపోతే ఇంకొకట, కృష్ణవేణమ్మ చెప్పినట్టు గుమ్మల దిబ్బ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయిని అఘాయిత్యానికి పాల్పడితే మైనర్ బాలిక పైన కేవలం మేము బాగా పని చేస్తున్నామని చెప్పుకోవడానికి, వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి వీలు కాదని చెప్పి తప్పు చేసిందా వాడిని తప్పించి ఆ తప్పుని కప్పిపుచ్చారు. మీ అసమర్థని చూపించుకోలేక అది అబద్ధం అని చెప్తున్నారు. ఇదే కూటమి పాలన మొదలైనప్పటి నుంచి జరుగుతున్నది ఇదే అని చెప్పడానికి అదొక నిదర్శనం అన్నమాట. నెల్లూరు జిల్లాలోనే గుమ్మల దిబ్బ కానీ లేకపోతే వరిగొండకి సంబంధించి కానీ సమస్యలు మనం చూసాం. మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, లేకపోతే ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యకరంగా మహిళలతో వాళ్ళు రకరకాలైనటువంటి కృత్యాలు చేసి ఆ వీడియోలు బయటకు వస్తే మీరే చేసి మీరే వీడియోలు బయట పెట్టుకొని అవి మేము చూడలేక చచ్చి పొద్దున్న లేస్తే ఇదేమన్నా న్యాయంగా ఉందా? కనీసం సిగ్గుగాయనా అనిపించట్లేదే? వాళ్ళు కాల్ ఎగరేసుకొని మళ్ళీ అదే తప్పు చేయడానికి రెడీ అయిపోతుండ్రి. మీ వయస్సు గురించి లేకపోతే మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి కూడా ఆలోచన లేకుండా మీరు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, నెల్లూరు జిల్లాలో మహిళలకు సంబంధించి మహిళలకి రక్షణ లేదు, ఉద్యోగులకు రక్షణ లేదు, గవర్నమెంట్ ఉద్యోగుల రక్షణ లేదు, అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళకి రక్షణ లేదు, అంగన్వాడీ వర్కర్స్కి కానీ లేకపోతే శానిటైజర్ స్టాఫ్కి రక్షణ లేదు. ఒక్క
ఇంట్లో ఉండే సాధారణ స్త్రీకి కూడా మీరు రక్షణ కలిగి లేకపోతే మీకెందుకు ప్రభుత్వం? ఇన్ని ఉద్యోగాలు, హోం మంత్రి, సీఎం, మళ్ళీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేస్తే ఒకటే మాట, ఆడవాళ్ళ జోలికి వస్తే మీ సంగతి చూస్తాను అని చెప్పి. మేము చెప్తున్నాం, ఎవరెవరైతే ఆడవాళ్ళ జోలికి వచ్చారో రేపు జగనన్న వచ్చారంటే తాట తీస్తారు ఒక్కొక్కరికి, అప్పుడు అర్థమవుతుంది. మీరు మాటల ప్రభుత్వం కాదు. ఈరోజు తప్పు చేసి తప్పించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు, మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళకి మా జగనన్న సరైన బుద్ధి చెప్తాడు రేపు. మీరందరూ అనుకుంటున్నారేమో మేము తప్పు చేసి తప్పించుకోవచ్చు అని చెప్పి. భగవంతుడి దగ్గర తప్పు చేశారు, ఆడవాళ్ళ దగ్గర తప్పు చేశారు, ఆడవాళ్ళని మోసం చేశారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఆడపిల్ల మోసగింపబడింది. ఎందుకంటే మనకి ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. జగనన్న ఇస్తానన్న సంక్షేమ పథకాలతో పాటు చెప్పనివి, ఆడవాళ్ళకి ఇది అవసరం అనుకునేటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చినటువంటి మా అన్న జగనన్నని సగర్వంగా చెప్పుకుంటాను. ఈరోజు ఎన్నో మాటలు మాట్లాడొచ్చు, ఎన్నో రకాలమైనటువంటి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేయొచ్చు, రకరకాలుగా మన ఉండేవాడి ప్రతి ఒక్క మహిళకి మనస్సాక్షిలో ప్రతి ఒక్కరికి తెలుసు. చివరికి టీడీపీకి సంబంధించిన ఆడవాళ్ళకు కూడా మనస్సాక్షి ఉండే ప్రతి మహిళ అంటుంది, జగనన్న పాలన స్వర్ణ పాలన, ఆ రోజు మేము ఉన్నట్టు ధైర్యంగా ఇంకెవరూ లేము, కూటమి పాలన రాక్షస పాలన, ఈ రాక్షస పాలన నుంచి బయటపడి వెంటనే మళ్ళీ ఆ స్వర్ణయుగాన్ని తెచ్చుకోవడానికి ప్రతి ఒక్క కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈరోజు స్త్రీ శక్తి ఇంత గట్టిగా వినిపిస్తుందని నేను కూడా అనుకోలేదు. అనుకున్న దానికి మించి ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి కానీ, ప్రతి చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు సదస్సు పెట్టుకున్నప్పుడు నేను ఒకటే అన్నాను, అప్పుడు జోన్కి మొత్తం పెట్టుకున్నాము, ఇప్పుడు జిల్లానే కదా, అప్పటికంటే తక్కువ వాళ్ళు వస్తారు, అప్పుడైతే అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఉట్టి నెల్లూరు జిల్లా వాళ్ళే వస్తారు అని అంటే సరిపోదమ్మా. ఖచ్చితంగా దానికంటే ఎక్కువ మంది అవుతారు. ఎందుకంటే మన కుటుంబం పెద్దదైంది, మనం సంస్థాగత నిర్మాణం చేసుకున్నాము అని చెప్పారు. అదే విధంగా ఈరోజు ఇంతమంది ఇంత భారీ సభగా వచ్చారు అని అంటే ఇది నిదర్శనం, కూటమి పతనానికి ఇది ప్రారంభం. ఎప్పుడైతే మహిళలైతే కూటమి ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారో ఖచ్చితంగా ఆ రోజు చెప్పొచ్చు, ఆడవాళ్ళకి వద్దు అనుకున్న ప్రభుత్వం రాదు, రాలేదు. ఎప్పటికైనా ఆడవాళ్ళని గొప్పగా చూసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆడవాళ్ళని మోసం చేసినటువంటి ఏకైక సీఎంగా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఉండిపోతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం కేవలం ఆడవాళ్ళకి కాదు, ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి, ప్రజలందరికీ కూడా అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టడానికి బిఆర్ నాయుడు గారు కావాలి కాబట్టి ఆయన్ని, అటువంటి వ్యక్తిని మనం మాట్లాడుకోవడానికి కూడా ఆయన్ని శ్రీనివాసుని కలిపి మాట్లాడాల్సి వస్తుంది అని బాధేస్తుంది నాకు. అటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి టీటీడీ పాలక మండలి చైర్మన్గా చేశారు. ఆ ప్రోగ్రాంలో కూడా మహిళలు భారీగా వచ్చి వాళ్ళ సొంతంగా నిరసన తెలిపారు. ఎందుకంటే ఆడవాళ్ళం ఇటువంటి అసహ్యమైన పనులు చేసే వాళ్ళని అసహించుకుంటాం, దూరంగా ఉండాలనుకుంటాము. అటువంటి వ్యక్తిని తీసుకొని పోయి మీరు టీటీడీ చైర్మన్గా పెడితే భక్తులము, మహిళల మనోభావాలు దెబ్బతింటాయన్న ఆలోచన అయినా ఉందా అండి? కాబట్టి ఇటువంటి కూటమి పాలన మనకు కావాలా? మనకు అవసరమా కూటమి పాలన? ఎవరి పాలన కావాలి? ఎవరు మళ్ళీ రావాలి? మహిళలకి మంచి జరగాలంటే ఎవరు సీఎంగా ఉండాలి? మన మహిళలకి ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది? మనం తోబుట్టువులు అనుకొని మనకు అన్నగా ఉండేటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం అలుపెరగని కష్టం చేద్దాము. ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి, మహిళలకి, అందరికీ మంచి రోజులు వస్తాయన్న నమ్మకం నాకుంది. అందుకే ఇంకొక కొన్ని సంవత్సరాలమ్మ రాక్షస పాలన తర్వాత మనకి రామరాజ్యం రాబోతుంది. మరొకసారి అందరం జగనన్న కోసం కష్టపడదామని గుర్తు చేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షురాలు శ్రీమతి సునంద గారికి, ఈనాటి సమీక్ష సమావేశమునకు ముఖ్య అతిథి ఎమ్మెల్సీ శ్రీ వరుణ్ కళ్యాణి గారికి, రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాని పూజిత గారికి, జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు, కౌన్సిల్ కార్పొరేటర్లకు, వేదిక మీద ఉన్న అందరు అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరీమణులకు, జిల్లా మహిళా మండలి గ్రామ నాయకులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలండి. ఎన్నికల తర్వాత జరిగిన పరిస్థితుల గురించి మన నాయకుడు జగనన్న గారి ఆలోచన మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళా కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. టీటీపీ వారి అరాచకాలకు బలైన కుటుంబాలకు బాసటగా నిలిచి న్యాయ పోరాటం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ మహిళలను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న, లెక్క చేయకుండా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో జరిగిన మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి అమ్మఒడి, ఆసరా, చేయూత కార్యక్రమాలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్ర మహిళలకు తీరని అన్యాయం చేసింది. సూపర్ 6 మరియు సూపర్ 7 అని ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి కూటమి నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు 33 సంక్షేమ పథకాలు ఇచ్చి డీపీటీ ద్వారా వాళ్ళు బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్లో పడిపోయేది. అవన్నీ ఇప్పుడు చాలా కష్టతరమైపోయినాయి. అన్నిట్లోనూ విఫలమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు వైఎస్ఆర్సీపీ మహిళా శక్తి కృషి చేయాలని మన నాయకుడు శ్రీ వైఎస్ జగనన్నకు తిరిగి ముఖ్యమంత్రి చేసుకునే మహిళా అభ్యుదయానికి పాటు పడదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా మహిళా సర్వసభ్య సమావేశం అనుకోవచ్చు, మన మహిళల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలైన సునందమ్మ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ జిల్లా పరిషత్ చైర్మన్ అయిన ఆనం అరుణమ్మ గారికి, మరీ ముఖ్యంగా మన మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఈ జోన్ బాధ్యతలు చూస్తున్న పూజితమ్మకు, అలాగే కల్పలత గారు ఒక నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నారు కల్పలత గారికి, అలాగే జోనల్ ప్రెసిడెంట్గా ఉన్న గౌరీ గారికి, వేదిక మీదున్న అలాగే వేదిక ముందున్న అక్క చెల్లెమ్మలందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు కదా, ప్రశ్నించే స్వరం, అలాగే ప్రజా సమస్యల మీద గర్జించే యుద్ధ నౌక మన అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేసే అవకాశం కల్పించినందుకు జగనన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు గతంలో జగనన్న పాలనకు ఈరోజు ఈ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసాన్ని చూసి కూటమికి ఓట్లేసిన మహిళలందరూ కూడా ఈరోజు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. గతంలో రామరాజ్యం లాంటి పాలన జగనన్న ఇస్తే ఈరోజు ఒక రాక్షస రాజ్యం లాంటి పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగనన్న ఏ పథకం ప్రవేశపెట్టినా అది మహిళల పేరుతో పెట్టేవారు. అలాగే మహిళల రక్షణ కోసం ఎంతగా అతను ఆలోచించారంటే, ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరగకూడదు అని చెప్పి
ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు జగనన్న. అలాగే మహిళలు ఆర్థికంగా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, భర్త మీదో కొడుకు మీదో తండ్రి మీదో ఆధారపడకూడదు అని చెప్పి ఎన్నో పథకాలు ఇచ్చిన. ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల పేరునే ఇవ్వడం మనందరము చూసాము. ఒక ఇల్లు ఇస్తే మహిళల పేరున, ఒక ఇల్లు పట్టాలు ఇస్తే మహిళల పేరున, ఒక అమ్మఒడి ఇస్తే మహిళల పేరున, జగనన్న విద్యా దీవెని ఇస్తే మహిళల పేరున, వసతి దీవెని ఇస్తే మహిళల పేరున, ఒక చేయూతి ఇస్తే మహిళల పేరున, ఒక ఆసరా ఇస్తే మహిళల పేరున. ప్రతి పథకం కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా జగనన్న ఆ రోజు చూడడం జరిగింది. మహిళల్ని రాజకీయాల్లో కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు. మనకి రాజ్యాంగం కొన్ని రిజర్వేషన్స్ ఇస్తే అంతకంటే ఎక్కువ అవకాశాలని జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇవ్వడం జరిగింది. అంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న రాజనీతి వలన ఎక్కువ పదవులు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు వచ్చాయి. ఎంతగా మహిళల కోసం ఆలోచించారంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏకంగా చట్టసభల్లో చట్టాన్ని తీసుకొచ్చారు. మహిళలకి 50% నామినేటెడ్ పదవుల్లో 50% నామినేటెడ్ వర్క్స్లో అవకాశం కల్పించాలి అని ఆ రోజు జగనన్న ఏకం చట్టం తీసుకొచ్చారు. అంతగా ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న పరిపాలిస్తే ఈ రోజు తీసుకుంటే ఎన్నికల టైంలో ఈ కూటమిలో ఉన్న నాయకులు జగనన్న చేసిన మేలు కంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి నమ్మబలికారు. ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు. ఇచ్చారా లేదా బాండ్స్? మేనిఫెస్టో గతంలో చెప్పింది నమ్మట్లేదు, బాండ్స్ అయితే అది చాలా బలంగా నమ్ముతారని చెప్పి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ ఇవ్వడం జరిగింది. నడిచొచ్చి ఇవ్వడం జరిగింది. సైకిల్ మీద వచ్చారు, కార్ల మీద వచ్చారు, రిక్షా మీద వచ్చారు, వచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ ఇచ్చారు. మేనిఫెస్టో ఊరూరా పంచారు. తీసుకుంటే ఇప్పుడు బడ్జెట్లు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఆ మేనిఫెస్టోకి ఆ బాండ్స్కి ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులకి ఎటువంటి సంబంధం ఉండట్లేదు. ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏ ఒక్కటి 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా నెరవేర్చని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. మళ్ళీ పైకి చెప్తూ ఉన్నారు సూపర్ 6లన్నీ కూడా ఇచ్చేసాము అంటూ. ఎవరైనా ఇవ్వలేదు అంటే వాళ్ళ నాలుక మందం అని చెప్పి భయపెడుతూ ఉండే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం చూస్తూ ఉన్నాము. అంటే వీళ్ళ పరిపాలన మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి. ఇలా వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు కదా, డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి దాన్ని ఎలివేట్ చేస్తూ తన పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకుంటూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మన మహిళల పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటే మన ప్రాంతంలో మన గ్రామాల్లో చాలామంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు టంచన్గా 0 వడ్డీ వాళ్ళ అకౌంట్లో వేసేవారు. ఇప్పుడు ఎన్నికల టైంలో వీళ్ళు ఏం చెప్పారు, 3 లక్షల వరకే 0 వడ్డీ ఇప్పుడు వస్తుంది, మేము అధికారంలోకి వస్తే 10 లక్షల వరకు 0 వడ్డీ ఇస్తామని చెప్పి నమ్మబలకడం మనం అందరము చూసాం. పాపం మహిళలందరూ నమ్మి ఓట్లేశారు. చూస్తే 10 లక్షలకి 0 వడ్డీ లేదు, గతంలో ఇచ్చిన 3 లక్షలకు కూడా 0 వడ్డీ ఇవ్వకుండా ఈరోజు ఎగనామం పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతో మహిళలందరూ కూడా ఈరోజు బ్యాంకులు డ్వాక్రా సంఘాలకి లోన్లు ఇవ్వడం తగ్గించేశాయి. మహిళల తాలూకా పరపతి తగ్గిపోయింది. అలాగే మహిళల తాలూకా పొదుపు కూడా ఈ రాష్ట్రంలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మహిళల్ని ఈరోజు ఆర్థికంగా కుదేలైపోయేట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. పోనీ మహిళలకి రక్షణ ఏమైనా ఈ ప్రభుత్వ పాలనలో వస్తుందా అంటే అది కూడా ఎక్కడా మనకు కనిపించని పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళకి మొన్ననే మనం చూసాం మాచర్లలో, ఇంట్లో ఉన్న మహిళకి ఒక కామాంధుడు వచ్చి తలుపు కొట్టి తలుపు ఆమె తీస్తే కత్తితో బెదిరించి ఆమెని దారుణంగా తాడుతో కాళ్ళు చేతులు కట్టి అత్యాచారం చేశాడంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి ఒక మహిళ హోంమంత్రిగా ఉంది. పోనీ ఆవిడైనా దీని మీద ఏమైనా స్పందించిందా, ఎటువంటి చర్యలు తీసుకుందా అంటే ఎక్కడా మనకు కనిపించట్లేదు హోంమంత్రి గారు. ఆవిడెప్పుడు మ్యూజిక్ షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలాగే జగనన్నని తిడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప
మహిళా రక్షణ అనేది ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. అలాగే కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి అయితే చెప్పనే అవసరం లేదు. ఆ జనసేన ఎమ్మెల్యే మనం చూసాం, అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణంగా ఒక మహిళను మోసం చేయడమే కాకుండా 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేయడమే కాకుండా ఆమె మీద తిరిగి కేసు పెట్టాడు. మోసం చేశాడు అని ఆమె కేసు పెడితే పోలీసులు ఏమాత్రం తీసుకోలేదు కేసు. అప్పుడు చివరికి ఆమె NHRCకి అలాగే SC కమిషన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసులకు చెప్తే కేసు నమోదు చేశారు తప్ప ఇప్పటికి 2-3 నెలలైనా కనీసం అతన్ని అరెస్ట్ చేయలేదు. సరికదా మొన్ననే ఆ మహిళని ఆ ఎమ్మెల్యే సాక్షిగా అతని అనుచరులు దారుణంగా పోలీసుల చేతిలో ఉన్న లాఠీ తీసుకొని కొట్టడం జరిగింది, దాడి చేయడం జరిగింది. అంటే మన ఈ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళలకి కనీసం స్వేచ్ఛగా బ్రతికే హక్కు కూడా లేదా? ఇంత దారుణంగా శాంతి భద్రతలు వీళ్ళు గాలికి వదిలేశారా? ఇందుక ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు వీళ్ళకి ఓట్లేసి గెలిపించారో నేను అడుగుతున్నాను. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. మనం చూసాం, స్కూల్కి వెళ్ళే పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హాస్టల్స్లో ఉండే పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పని ప్రదేశానికి నర్సరీలో గట్ట పనిచేసే వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరిగిన పరిస్థితి మనం చూసాం. అలాగే హిందూపూర్లో అయితే ఇంట్లో ఉన్న అత్తా కోడళ్ళ మీద అత్యాచారం చేయడం జరిగింది. అలాగే మాచర్లలో ఇంట్లో ఉన్న మహిళ మీద అత్యాచారం చేయడం జరిగింది. మరి ఎక్కడ ఈ కూటమి పాలనలో మన మహిళలకి రక్షణ ఎక్కడా? కాబట్టి ఈ కూటమి పాలన మీద తిరగబడాల్సిన అవసరం ప్రతి ఒక్క మహిళ మీద ఉంది. ప్రతి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అలాగే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక శివంగిలా మారాల్సిన సమయం ఆసన్నమైంది. మారుతారా లేదా? మహిళలకి అన్యాయం చేస్తూ మహిళల మీద అఘాయిత్యం చేస్తున్న వాళ్ళని అడ్డుకోవడానికి ఒక ఆది పరాశక్తిలో ప్రతి మహిళ కూడా ఈరోజు మారాల్సిన సమయం ఆసన్నమైంది. జగనన్న కోసం ఎందాకైనా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ సిద్ధమా? రెడీయా? ఎందుకంటే మన మహిళలకి రక్షణ కావాలన్నా, మహిళా పక్షపాత పాలన కావాలన్నా జగనన్న ముఖ్యమంత్రి అయితేనా సాధ్యమవుతుంది. ఎంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయంటే సాక్షాత్తు హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారైన అమిత్ షా గారు ఇక్కడున్న ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. 112 అనేది ఒక ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ ఉంది. దానికి గనుక కాల్ చేస్తే మీ రాష్ట్రంలో ఉన్న పోలీసులు 26 నిమిషాల వరకు స్పందించట్లేదు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎవరో ఇబ్బంది పెట్టినా వాళ్ళని వేధించినా ఆ 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేసి రక్షించండి అని ఎంత పోలీసులను అడిగినా కూడా 26 నిమిషాల వరకు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి వాళ్ళకి రక్షించట్లేదు. ఎంత దారుణం! అదే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 3 నుంచి 5 నిమిషాల సమయంలో ఈ పోలీసులు వెళ్ళి మహిళల్ని రక్షించిన సంఘటనలు ఎన్నో మనం చూసాం. అందుకు దేశవ్యాప్తంగా ఈ స్పందించే సమయం, పోలీసులు స్పందించే సమయం 18 నిమిషాలు ఉంది. మీ రాష్ట్రంలో 26 నిమిషాలు ఉంది. ఆ పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం అమలుకు వాడండి, ప్రజల రక్షణ కోసం వాడండి అని చేవాట్లు వేయడం మనందరము చూసాం. అలాగే కేంద్ర హోంశాఖ ఒక నివేదిక ఇచ్చింది. అందులో తీసుకుంటే పోలీసుల పనితీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగుంది అంటే మన రాష్ట్రంలో ఉన్న, మన దేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 36వ స్థానంలో ఉంది. అంటే మన పోలీసుల పనితీరు అంత అధ్వానంగా ఉందని కేంద్ర హోంశాఖ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఎలా ఉంటుంది? పోలీసుల్ని ఎంతసేపు కూడా కక్ష సాధింపు చర్యల కోసమే వాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. ప్రతి 2 నెలలకి 3 నెలలకి చంద్రబాబు నాయుడు గారు మీడియా కవరేజ్ కోసం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతూ ఉంటారు. అందులో క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, క్రైమ్ అనేది, నేరాలు అనేవి 10 జిల్లాల్లో పెరుగుతూ ఉన్నాయి ఈ కూటమి పాలనలో.
అలాగే గంజాయి, డ్రగ్స్, మద్యం వినియోగం 16 జిల్లాల్లో ఈ కూటమి పాలన వచ్చాక పెరగడం జరిగింది. ఇలా మద్యం ఈరోజు ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. గతంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక బెల్ షాప్స్ అనేవే లేకుండా చేయడం జరిగింది. ఈరోజు కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక వీధికి ఒక బెల్ షాపు, 80-90 వేలు బెల్ షాప్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే పెర్మిట్ రూమ్స్ అయితే 5 లక్షలు కడితే ప్రతి షాపు వాళ్ళకు కూడా, మద్యం షాపు కూడా పెర్మిట్ రూమ్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చేసే పరిస్థితి. అలాగే డ్రగ్స్ ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన పరిస్థితి మనం చూసాం. ఎటువంటి శిక్షణ వేశారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమీ లేదు. మరి గంజాయి పరిస్థితి అయితే చెప్పనే అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ గంజాయి పండిస్తూ ఉన్నారు. గంజాయి అయితే ఎంతో చక్కగా కాలేజీల్లో, స్కూల్లో దొరుకుతూ ఉంది ఈ కూటమి పాలనలో. మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఒకసారి ఆలోచించండి. అవునా కాదా? ఇలాంటి పాలనలో మన పిల్లలు ఎలా బ్రతుకుతారు? మన ఇంట్లో ఆడబిడ్డలకి రక్షణ ఏది? అందువలన ఇలాంటి గంజాయి, మద్యము, డ్రగ్స్ సేవించడం వలన రోజుకి రాష్ట్రంలో 4 మహిళల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతూ ఉన్న కేసులు నమోదవుతున్నాయి. రోజుకి 50-60 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయని కేసులు నమోదు చేస్తూ ఉండే పరిస్థితి. అంటే అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కూటమి పాలనని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మహిళల మీద. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అంతగా కష్టపడ్డారు. అలాంటి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందా లేదా? మన నాయకుడు ఎలాంటి నాయకుడు? నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉండే నాయకత్వం. అలాంటి గొప్ప నాయకుడి దగ్గర మనందరం కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా జగనన్న అంటే ఈరోజు ఎంతో గౌరవం. ఎందుకంటే అంత చక్కటి పరిపాలన ఇచ్చిన ముఖ్యమంత్రికి మనము పొరపాటున కూటమిలో వాళ్ళు వేసిన తప్పుడు ప్రచారానికి, వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి కొందరు ఓట్లు వేయకపోవడం వలన ఈరోజు ముఖ్యమంత్రి కాలేకపోయారు. గుడిలో ఉన్న దేవుణ్ణి వెలేసేసి మళ్ళీ దేవుడు కావాలి రావాలి అని పూజలు చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఓట్లైన ప్రజలు, ఓట్లు వెయ్యని ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనా ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం లాంటి పాలన దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మనం చూసాం, రాజధాని కోసం తీర్మానం చేశారంట. తీర్మానం మన అసెంబ్లీలో చేశారు, పార్లమెంట్లో చేశారంట. కానీ జగనన్న చెప్పారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఆ ఏరియా అంతటినీ కలిపి మా వి గన్ అంటూ ఒక రాజధాని తయారు చేస్తే ఆల్రెడీ అది అభివృద్ధి ఉన్న ప్రాంతం. పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. అది అభివృద్ధి చెందాలంటే కేవలం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు. అది మానేసి అమరావతి లాంటి ప్రాంతంలో 1,00,000 ఎకరాలు మీరు ల్యాండ్ పూలింగ్ చేసి ఎకరాకి 2 కోట్ల చొప్పున కేవలం డ్రైనేజీలు, నీరు, అలాగే ఎలక్ట్రిసిటీ, ఇలాంటి మౌలిక రోడ్లు, ఇలాంటి మౌలిక సదుపాయాలకే ఆ 1,00,000 ఎకరాలకి ఒక్కొక్క ఎకరాకి 2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అంటే ఆ 1,00,000 ఎకరాలు అభివృద్ధి చేసి కొత్త రాజధాని అమరావతి ఏర్పడాలంటే 2,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఆ 2,00,000 కోట్లు అప్పు తెచ్చి అది తయారు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ భారం అంతా ప్రజలే మోయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని, ఈ మావీగన్, ఈ 3 ప్రాంతాల్ని కలిపి ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదన చేయడం జరిగింది. మరి నేను చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న నాయకులు కానీ
దాని మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. హోంమంత్రి అనిత గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎంత మంచి ప్రతిపాదన చేస్తున్న జగనన్నకి ఏదో జగనన్నని సైకో అంటూ తొగ్లక్ అంటూ ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి మాటలన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఒకటే వాళ్ళని అడుగుతూ ఉన్నాను, 29 గ్రామాలతో ఉన్న ప్రాంతంలో రాజధాని చేస్తే మంచిదా, 4 కార్పొరేషన్స్ ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేస్తే మంచిదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 60 లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేస్తే మంచిదా, కనీసం 60,000 జనాభా కూడా లేని ప్రాంతాన్ని రాజధాని చేస్తే మంచిదా, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల మీద అప్పుల భారం మోపేట్టుగా చేసి కొత్త రాజధాని నిర్మిస్తే మంచిదా, అది ఎన్నేళ్ళు అవుతుందో కూడా తెలియదు. కేవలం 10,000 కోట్ల డబ్బులు ఖర్చు పెడితే ఒక చక్కటి అద్భుతమైన రాజధాని తయారవుతుంది, అది చేస్తే మంచిదా అంటే ఆ మాట జగనన్న చెప్పిన వెంటనే కూటమిలో వాళ్ళకి కోసాలు కదిలిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు రాజధాని అనే దాని పేరుతో చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి పెద్ద స్కెచ్ వేయడం జరిగింది. ఒక స్క్వేర్ ఫీట్ ఒక నిర్మాణం చేయాలి అంటే ఢిల్లీ లాంటి మన దేశ రాజధానిలో కేవలం 4,000 ఖర్చు అయితే మన అమరావతిలోనంట 14,000 ఖర్చు అవుతుందని వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో అన్నీ కూడా చాలా ధరలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలోనే స్క్వేర్ ఫీట్ తయారు చేయాలంటే 4,000 రూపాయలకే అయిపోతే అమరావతి ప్రాంతంలో 14,000 ఎందుకు అవుతుంది? మిగతా డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి అతని బెనామీల జేబుల్లో వేయడం కోసం వీళ్ళు అంత పెద్ద ఎస్టిమేషన్ ఈరోజు వేసి ఆ భారాన్నంతా ప్రజల రక్తంతో ప్రజల చెమటతో ఆ డబ్బులు అప్పులు తీర్చడానికి రానున్న రోజుల్లో వీళ్ళు వినియోగించబోతూ ఉన్నారు. ఈ భారం అంతా మన భావి తరాల భవిష్యత్తు మీద పడబోతూ ఉంది. మన రాష్ట్రం అప్పులు కుప్పలుగా మారబోతుంది రానున్న రోజుల్లో. అది జగనన్న ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, జగనన్న అడిగిన దానికి మీరు సమాధానం చెప్పగలిగే శక్తి మీ దగ్గర ఉందా? ఈ రాజధాని అనేది ఎప్పటికి పూర్తవుతుంది అనేది ఏమైనా చెప్పగలరా? ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అనేది కూడా మీరు ఏమైనా చెప్పగలరా? 2029 టైంకి ఎన్ని నిర్మాణాలు పూర్తి చేయగలరా అనేది మీరు సమాధానం చెప్పగలరా? ఇవేవి వాళ్ళు చెప్పలేరు. వీళ్ళు అవినీతి చేస్తూ దోపిడీ చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలి. అలాగే సంస్థాగతంగా కూడా గ్రామ స్థాయిలో మన మహిళా విభాగం మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఏ విధంగా ముందుకు వెళ్తూ బాగుంటుందో చర్చించుకోవడం కోసం ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జోన్కి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా ఉన్న కాకాని పూజిత గారు మీ అందరికీ తెలుసు. ఎంతో చక్కగా పనిచేస్తూ ప్రతి ప్రాంతంలో ఈ జోన్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎవరికి ఏ ఇబ్బంది మహిళలకు కలిగినా వెంటనే వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం, అలాగే మన కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ ఎంతో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఎంత చక్కగా పనిచేస్తూ జగనన్న ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న పూజిత గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రం ఇంకిపోవచ్చు, కొండలు ఒరిగిపోవచ్చు, అక్షయ పాత్ర ఒట్టిపోవచ్చు, కానీ జగనన్న మీద ప్రజలకుండే ప్రజాభిమానం ఎప్పటికీ తరిగిపోదు. సూర్యుడికి సెలవు లేదు, చంద్రుడికి నిద్ర ఉండదు. జగనన్న ప్రజా సమస్యల మీద పోరాటానికి విరామమే ఉండదు. అంత చక్కగా మీరు చూశారు, జగనన్న నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక
ప్రజా సమస్యలు తీర్చడం కోసం ఎంతగానో కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ ఉన్న ముఖ్యమంత్రిగా ఆ రోజు మంచి పేరు తెచ్చుకున్నారు జగనన్న. అలాంటి గొప్ప నాయకుడు నాయకత్వంలో మనందరం పనిచేస్తూ ఉన్నాం. మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మన మహిళలందరం కూడా ఈ క్షణం నుంచి కూడా మరింతగా శ్రమించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే మహిళా బిల్లు కూడా రానున్న రోజుల్లో రాబోతూ ఉంది. 33% రిజర్వేషన్ కనుక అమలైతే 87 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్ళబోతూ ఉన్నారు. అలాగే 13 మంది మహిళలు పార్లమెంట్కి వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం పోరాటం చేసే చాలా మంది మహిళలకి రానున్న రోజుల్లో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా చక్కగా ప్రజల కోసం పోరాటం చేయండి, జగనన్నకి అండగా నిలబడండి అని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మన లక్ష్మీ సునందమ్మకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని ఏర్పాట్లు చేసిన పూజిత గారికి మరొకసారి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో చక్కగా తన మెసేజ్ని మనందరికీ తెలియజెప్పిన జడ్పీ చైర్మన్గా ఉన్న అరుణమ్మ గారికి కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.